హాయ్ గాయస్, ఈరోజు గుండు కక్కలు తీసుకుంటున్నాం గాయస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? గుండు కక్కలు ఎలా ఉండాలో మీకు చూపిస్తాను గాయస్. స్టవ్ వెలిగించాలి గాయస్. తర్వాత పానం పెట్టండి. బాక్స్ చేద్దాం కూడా పెట్టాలి గాయస్. అందులో కొంచెం ఆయిల్ తగ్గి గాయస్, తగినంత వేయండి. ఉంది కదా నీ కొంచెం వేయాలి అలాగా. అది వేడెక్కిదాకా ఆగిదాకా తర్వాత చూద్దాం. చెప్పులు చేస్తుంది కాదు ఇది ఎందుకని నాకు తెలియదు. ఎందుకు చేస్తుంది వేడెక్కి బాగా. కానీ మా ఊరు జీలకర్ర ఎందుకో తెలియదు నాకు. ఎందుకు వేసారు స్పైసీ. వా ఏంటి టేస్ట్ ఫ్లేవర్ నావాలి హెడ్ గైస్ మూడు. తర్వాత కరివేపాకు మనం తిప్పుదాం గైస్ దాన్ని జాగ్రత్తగా. ఉల్లిపాయలు ఏమంటే మా వాడు చూసారా మూగనే టీలు కూడా గైస్ మా వాడు. చూడితే మేము తిప్పుకుంటాం సరదాగా కాసేపు మా ఫ్రెండ్స్ కోసం. నీట్గా తిప్పుకున్నాం గైస్. మనం ఎక్కువ కష్టపడలేము. మనం కష్టపడితే కూర టేస్ట్ వచ్చేస్తుంది. కూర టేస్ట్ రావాలంటే వీళ్ళు కష్టపడాలి, మనం తిప్పాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కొద్దిసేపు దీనిలో చూసారు గాయస్ పొగలు అవుతున్నాయని. కొంచెం మగ్గిన తర్వాత మనం దీన్ని రాక్ చేద్దాం నీట్గా. మా వాడు చూడండి ఫ్రెండ్స్, కోసేయమంటే టమాటాలు అలా కోసేస్తున్నాడని డైరెక్ట్ ఇందులోనే కోసేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది స్టైల్. మీరు కూడా ఎలా కోయాలని ఎక్స్పెరిమెంట్లు చేయకండి ఫ్రెండ్స్. చేయి కోసి దిగుతుంది. చిన్న భాషకి చెప్పు. మా వాడు ఏదో అలవాటు కూడా చేస్తున్నాడు ఫ్రెండ్స్. వచ్చి కదా అని ఎలా పడితే అలా కోసేయకూడదు. మా ఓడికి వచ్చేవాడు వస్తున్నాడు. మీకు కొత్తగా అయితే కొద్దిసేపు ఎక్స్పీరియన్స్ చేయండి. చెయ్యి దిగింది నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. మొత్తం కలిపిన తర్వాత కొంచెంసేపు మగ్గాలి ఫ్రెండ్స్. లేదంటే టమాటా అలా ఉంటారు. ఫ్రెండ్స్ కొంచెం అంటే మా వాడు ఎక్కువ వేయాలే జాగ్రత్తగా. మళ్ళీ చూసాం తిప్పాం. మరి ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ వేస్తాం మళ్ళీ రేపటి ఉండదని సరదాగా సెట్ చేసాం ఫ్రెండ్స్. నేను అన్నాను నేను కొంచెం వేసాడు ఫ్రెండ్స్. మా వాడు వేసాం ఫ్రెండ్స్. ఇది పక్కన వాళ్ళు ఎంగేసాం ఫ్రెండ్స్. అంటే పక్క డ్రైవర్ది మన వాడు లేడని చెప్పి తస్కరించాం. దాన్ని తస్కరించడం అంటారు. ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. అయినా దొంగతనం కాదు, తస్కరించడం. వాసన ఎక్కువ రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ వండినప్పుడు ట్రై చేస్తాం. కొంచెం పసుపు తింగాడు ఫ్రెండ్స్ ఇందులో మా వాడు. పచ్చిమిరకాయలు అన్నీ బాగా దంచాం ఫ్రెండ్స్. అంటే కోసేస్తే మనకి గోడ రాదు ఫ్రెండ్స్. ఏమేమి వేసావు బ్రో అందులోని? పచ్చిమిర్చి ఎల్లుల్లి వేసి బాగా దంచాం ఫ్రెండ్స్. అలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందని మా తాతయ్య చెప్పాడు. అందుకే అలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది రాయలసీమ అంట ఫ్రెండ్స్. రాయలసీమ స్టైల్ అంట ఫ్రెండ్స్. మీరు కూడా అయిపోయిన తర్వాత కొంచెం షేర్ చేస్తాం తినేయండి. కొంచెం పసుపు, నిమ్మకాయ పిండి, కొంచెం సాల్ట్ వేసి పెట్టాం ఫ్రెండ్స్. బాగా కడిగి దీన్ని అందులో వేసి నీట్గా. అప్పుడు మనం రుచి చూడటమే అనుకున్నారా? ఇంక ఉప్పు కారం ఎవడేస్తాడో మీ తాతయ్య ఎత్తడండి వచ్చి అవుతుందని మూతెట్టాం గాయస్.
మాడి తెంగింది కింద ఎందుకు మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మన కాయలే వేద్దాం. మన కాయలు కాదు, అదే కందినకాయలు వేసి ఇందులోని కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటదంట. అది నేను అనేది రాదు. నీసు వాసన రాకుండా ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా కడుక్కుని అందులో వేసినా అప్పుడు అదే ఫ్రై అయిపోద్ది. మీకోసం మంచి కలర్ రప్పించాం వేకంగానే. కూరలో ఇంకా మంచి కలర్ వస్తుందిలే, కంగారు పడకుండా. ఖాళీగుండి ఏం చేస్తాం, తిప్పుదాం సరదాగా ఇలాగా. మళ్ళీ ఖాళీగా ఉన్నామంటారు కదా, ఎలా తిప్పామనుకో వాళ్ళు ఫీల్ అవ్వరు, మనం ఫీల్ అవ్వం. సరదాగా మనకు తిప్పడం రాదు కాబట్టి మనోడికి ఇచ్చేద్దాం, మనోడు తిప్పుకుంటాడు. అలా తిప్పాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు తిప్పకపోతే కింద మాడిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత మీకు టేస్ట్ ఒక రకంగా వస్తుంది అనమాట. టెక్నాలజీ లైట్గా సాల్ట్ తీసుకుంటాం అందులో. సరిపడంతా వేయాలంట ఫ్రెండ్స్. మరి ఎక్కువ వేసారనుకో బీబీ గమ్మున వచ్చేద్దాం. మరి చూసుకో, ఎక్కువ తీసుకుంటే సాల్ట్. అందుకే తగినంత వేసుకోవాలి. మూత ఎత్తిన తర్వాత ఇలా వచ్చింది నీట్గా. జాగ్రత్తగా తిప్పుకోలేదు ఇంకో మూగట్లోంచి బయట జాగ్రత్తగా తిప్పాలి. లవంగాల పొడి తింటాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇందులోని. అదే లైట్గా అంట. కొంచెం ధనియాల పొడి వేయాలి ఫ్రెండ్స్, తగినంత. అంతకుమించి వేసింది, తగినంత వేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇంకోటి పక్కన వాళ్ళకి తస్కరించాలని చూస్తున్నాం ఫ్రెండ్స్. మా దాంట్లో తక్కువైంది, తస్కరించేసి వేసేసుకుంటాం ఫ్రెండ్స్. చికెన్ మసాలా బ్రో ఇదైతే మాదే, నేను తస్కరించట్లేదు. తస్కరించేది ఏమంటే చెప్తాను, అప్పుడు బాగుంటుంది మీకు. మీరు మడిగా ఎవరి దగ్గర తస్కరించకండి, షాప్కి వెళ్ళి కొనుక్కుని వండుకోండి, ఓకేనా? లేదనుకో వేస్తారు. కొంచెం కారం తగ్గండి ఫ్రెండ్స్, తగినంత ఇందులోని. కలర్ రాదు ఫ్రెండ్స్ ఎంత కారం దిగి. కలర్ ఉందంటే ఇది అన్న మన రాయలసీమ కారం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? కొయిటిది చూడు, సినిమాలు తెలుగు సినిమాలు ఉంది అన్న ఫ్రెండ్స్. మా ఊళ్ళో తిడుతున్నాడు ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు. అవుట్పుట్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ కూర చూడండి. మీకు కావాలంటే షేర్ చేయండి, అది పంపిస్తాను కొంచెం కూర. లేదంటే టాటా ఫ్రెండ్స్. ఎవరంత బాగుంటున్నా నేను గట్టి తిప్పడం వల్ల టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, తెలుసా మీకు? అది మనం టెక్నాలజీ వండుకున్న తర్వాత దానికోసం 2 స్టింగులు పెట్టుకొచ్చాం ఫ్రెండ్స్. స్టెఫ్కి ఇది అనమాట. ఇదొక ఐ ఫ్రెండ్స్, కావాలంటే మీకు కూడా అబ్బా సూపర్.